ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పాస్కకాలపు 5వ ఆదివారము. ప్రియమిత్రులారా, శ్రీసభ చరిత్ర తొలి రోజుల్లో ఏమి జరిగిందో, క్రైస్తవ సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందిందో అనే వివరాలను వ్రాసిన భక్తుడు పునీత లూకా. క్రీస్తు పునరుత్థానం అనంతరం దేవుని వాక్కు చాలా వేగంగా వ్యాప్తి చెందినట్లు లూకా స్పష్టం చేశాడు. దేవుని వాక్కు వ్యాపించినది. యెరూషలేములో క్రీస్తు శిష్యుల సంఖ్య అమితముగా పెరిగినది. యూదమత అర్చకులు కూడా పెద్ద సంఖ్యలో క్రీస్తును విశ్వసించిరి. ఇట్లు ప్రభువు వాక్కు ప్రబలమగుచు వ్యాపించను అని అపోస్తలుల కార్యాల్లో లూకా వివరించాడు. ఇట్లు ప్రభువు వాక్కును విశ్వసించిన వారిలో అన్ని వర్గాల వారు ఉండటం విశేషం. అన్ని స్థాయిలకు చెందినవారు యేసుక్రీస్తును తమ దైవంగా అంగీకరించారు. పునీత లూకా పేర్కొనినట్లు పురుషులను స్త్రీలను మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేరారు అని. అపోస్తలుల కార్యాలు 5:14. యాజక వర్గానికి చెందిన వారు కూడా పరివర్తనం చెంది క్రీస్తును విశ్వసించారు. వీరంతా మార్పు చెందటం ఒక ఎత్తు అయితే, సౌలు అనబడు యూదుడు పరివర్తనం చెందటం ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఈ సౌలు అనే వ్యక్తి తొలుత క్రైస్తవులను భయంకరమైన హింసలకు గురి చేశాడు. కానీ అతనికి ఉత్థాన క్రీస్తు దర్శనం ఇచ్చాక అతడు పూర్తిగా క్రీస్తు విశ్వాసి అయ్యాడు. పౌలు అనే పేరుతో క్రీస్తు ప్రభుని శిష్యుడుగాను అపోస్తలుడుగాను మారిపోయాడు. ఉత్థాన క్రీస్తు దర్శనం లభించాక పౌలు క్రీస్తు సువార్తను బోధించటానికి కార్యోన్ముఖుడై నిర్విరామంగా శ్రమించాడు. క్రైస్తవులను హింసించటంలో తాను అనుసరించిన గ్రుడ్డి విధానములకు పూర్తిగా స్వస్తి చెప్పాడు. ఉత్థాన క్రీస్తు అతనిపై అద్భుతంగా ప్రసరింపచేసిన దివ్య తేజస్సులో నడవటం ప్రారంభించాడు. క్రీస్తు వేదబోధ నిమిత్తం పౌలు 3 సుదీర్ఘ ప్రేషిత యాత్రలు కూడా నిర్వహించి వాడవాడల క్రీస్తు నామం ప్రతిధ్వనించేలా చేశాడు. అయితే ఈరోజు మనం చదివిన మొదటి పఠనం ప్రకారం క్రైస్తవుల హింసకుడు క్రీస్తు సువార్త బోధకుడుగా మారాడు అనే విషయాన్ని తొలి క్రైస్తవులు అంత సులభంగా నమ్మలేకపోయారు అని తెలుస్తుంది. అపోస్తలుల కార్యాలు 9:26 నుండి 31 వరకు ఉన్న వచనాలు ఈ అంశాన్ని వెల్లడిస్తున్నాయి. నేటి పాఠ్యాంశంలో ఇలా ఉంది. సౌలు యెరూషలేమునకు పోయిన పిదప క్రీస్తు శిష్యులను కలిసి కొనుటకు ప్రయత్నించాడు. ఇతడు కూడా క్రీస్తు శిష్యుడుగా మార్పు చెందాడు అను సంగతిని ఇతర శిష్యులు నమ్మలేకపోయారు. అందుచేత అతడన్నచో వారికి గుండెదడ పుట్టుచుండెను అని. అపోస్తలుల కార్యాలు 9:26. పునీత పౌలు కూడా గలతీయులకు వ్రాసిన లేఖలో ఇట్లు పేర్కొన్నాడు. నేను యూద మత మందున్న రోజులలో దేవుని సంఘమును ఎంతగా హింసించి దానిని నాశనము చేయ ప్రయత్నించి తినో మీరు వినియున్నారు కదా అని. గలతీయులకు వ్రాసిన లేఖ 1:13. కనుకనే తొలి క్రైస్తవులు పౌలును చేతులు చాచి స్వాగతించలేదు. అందువలన పౌలును క్రైస్తవ సంఘాలకును నాయకులకును పరిచయం చేసే బాధ్యతను బర్నబా అనే శిష్యుడు తీసుకొన్నాడు. పౌలును అపోస్తలులకు పరిచయం చేసి నచ్చజెప్పినది కూడా బర్నబాయే. అయినా గ్రీకు భాషను మాట్లాడే యూదులు పౌలును ఒక విరోధిగానే భావించారు. స్తెఫానును చంపినప్పుడు పౌలు దానికి ఆమోదం తెలపటం వలన గ్రీకు మాట్లాడే యూదులు అతని మీద కినుక వహించి పగను పెంచుకొన్నారు. అట్టివాడు మార్పు చెందాడంటే నమ్మలేకపోయారు. క్రీస్తు శిష్యులకు వేద బోధకులకు ఇలాంటి సమస్యలు ఎదురు కావటం
సహజమేనని క్రీస్తు ప్రభువు ముందుగానే తెలియజేసిన మాట మనం గుర్తు చేసుకోవాలి. లూకా సువార్తకారుడు కూడా యేసుక్రీస్తు ఇచ్చిన హెచ్చరికను ఇట్లు పేర్కొన్నాడు. యేసువు తన శిష్యులతో, ఇక నుండి ఒక ఇంటి యందు 5 ఉన్నచో వారిలో 3 ఇద్దరు, 2 3 విరోధులగుదురు అని అన్నాడు. లూకా సువార్త 15:52. నన్ను వెంబడింప కోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు అని కూడా ప్రభువు తెలియజేశాడు. లూకా 14:26. అందువలన క్రీస్తు సేవలో నిమగ్నమై పనిచేసే వారికి ఇలాంటి కలహాలను, తిరస్కారమును ఎదుర్కొనక తప్పదు. దైవ సేవ చేయదలచే వారు తప్పకుండా ఏదొక స్థాయిలో, ఏదొక దశలో, ఏదొక చిన్న పరిత్యాగమును చేయవలసి ఉండును. దానికి పునీత పౌలు జీవితమే ఒక ఉదాహరణము. అతడు గ్రీకు భాష మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుచు, వాదించుచూ ఉండుటచే వారు అతనిని చంప ప్రయత్నించుచుండిరి. ఈ విషయమును ఎరిగిన సోదరులు సౌలును కైసరియాకు తీసుకొని పోయి అక్కడ నుండి అతనిని తార్సునకు పంపివేసిరి అని అపోస్తలుల కార్యాలు 9:29-30 వరకు పేర్కొనబడింది. ఈ రీతిగా పౌలును బలవంతముగా బయటకు పంపివేయుట వలన ఏమైనా మేలు జరిగినదా? పౌలును బయటకు పంపినందుకు కాకపోయినను దైవానుగ్రహం వలన అక్కడ శాంతి నెలకొన్నది. యూదీయ, గలిలయ, సమరయ సీమలందు అంతటా క్రీస్తు సంఘమునకు శాంతి చేకూరెను. ఆ సంఘము దేవుని ఎడల భయభక్తుల తోడను, పవిత్రాత్మ సహాయము తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను అని అపోస్తలుల కార్యాలు 9:31 పేర్కొన్నది. ఈ కారణము చేత క్రైస్తవ సంఘము ప్రభువును నిరంతరం స్తుతిస్తూనే ఉండాలి. ఈనాటి ప్రత్యుత్తర కీర్తనం నుడుగుచున్నట్లు, ప్రభువును అభిలషించు వారు అతనిని నుతింతురు. ఆ జనులు ఎల్లవేళలా శుభములు వడయుదురు. లోకములోని జాతులెల్లా ప్రభువును జ్ఞప్తికి తెచ్చుకొని అతని యొద్దకు మరలి వచ్చును. సకల జాతులను అతనిని పూజింతురు. భావి తరముల వారు అతనిని సేవింతురు. ఇక పుట్టబోవు జనులకును ప్రభువు తన ప్రజలకు దయచేసిన రక్షణమును గూర్చి వివరింతురు. కీర్తన 22. కావున విశ్వమంతటను వ్యాప్తి చెందవలసిన దేవుని వాక్కును గూర్చి మనమంతా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మానవులందరూ రక్షింపబడయవలయుననియు సత్యమును తెలుసుకొనవలయుననియు దేవుని అభిలాష అని పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖలో పేర్కొన్నాడు. 2:4. ఈ దేవుని అభిలాషను నెరవేర్చటమే మన జీవిత ఆశ. ఈ లక్ష్యముతోనే పునీత పౌలు అపనమ్మకమును ఎదుర్కొన్నాడు, తిరస్కారాన్ని అంగీకరించాడు, సువార్త సేవలో శాయశక్తులా శ్రమించాడు. దైవనామం అందరి నోళ్ళ స్తుతింపబడి కీర్తిని బడయాలని అతడు ఎంతగానో త్యాగం చేశాడు. క్రీస్తు సువార్త సేవలో అన్యుల మధ్య నిరాశ చెందకుండా శ్రమించాడు. నేడు మనం కూడా క్రీస్తు సువార్త వేగంగా వ్యాప్తి చెందేలాగా కష్టపడాలి. అనుకూల సమయములోను, ప్రతికూల సమయములోను మనం ఈ శ్రమను విరమించుకొనకూడదు. దేవుని జీవితము మనయందు, మన జీవితము దేవుని యందు అనే రెండవ అంశమును మనం ఇప్పుడు పరిశీలించుదాము. క్రీస్తు విశ్వాసుల జీవిత లక్ష్యం ఏమిటి? క్రీస్తు విశ్వాసి క్రీస్తును అనుసరిస్తాడు. క్రీస్తు విశ్వాసి దేవునితో ఐక్యమై ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి జీవిస్తాడు. దీనిని సాధించటం కొరకు క్రీస్తు భక్తులు అనేక విధానాలను అనుసరించారు. దీని ప్రతిఫలంగా శ్రీసభలో అనేక సన్యాసాశ్రమాలు, దైవాంకిత జీవితమునకు సంబంధించిన విభిన్న సభలు వెలసాయి. ఇవన్నీ తమ సభ్యులను క్రీస్తు మార్గములో నడిపించడానికి సర్వదా శ్రమిస్తూ ఉన్నాయి. అయితే ఈ స్త్రీ పురుషుల సభలన్నీ
అనుసరించే ప్రధాన సూత్రం ఏమిటి? క్రైస్తవ జీవితంలో ప్రధాన సూత్రం క్రీస్తు మనకు ప్రసాదించిన ప్రేమ ఆజ్ఞయే. కనుకనే పునీత యోహాను తన మొదటి లేఖలో ఇట్లు పేర్కొన్నాడు: క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుటను బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధపడినది. కనుక మనము కూడా మన సోదరుల కొరకై ప్రాణమును అర్పింపవలెను అని యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:16. ఈ పిలుపు మనకు అసంభవము అనిపిస్తే అనిపించవచ్చును. క్రీస్తును పోలి క్రీస్తు వలె జీవించటం అనేది ఎవరికి సాధ్యపడదనే తలంపు కలిగితే కలుగవచ్చును. సన్యాస జీవితమునకు ప్రత్యేకముగా పిలువబడిన భక్తులు మాత్రమే ఒకవేళ అలాంటి ప్రయత్నాన్ని చేయవచ్చును. అట్టి త్యాగానికి వారు సరిపోవచ్చును, కానీ సామాన్యులకు అది సాధ్యపడదు అనే భావం కూడా మనలో జనించవచ్చును. అయితే అలాంటి భావం సరి అయినది కాదు. క్రీస్తు మనకు ఇచ్చిన నూతన ప్రేమ ఆజ్ఞ ఆయనను విశ్వసించే ప్రతి భక్తునికి అన్వయిస్తుంది. కనుకనే యోహాను ఇట్లు వ్రాశాడు: బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు సంభాషణలు మాత్రమే కాదు, అవి చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలయును అని పిలుపునిస్తూ ఉన్నాడు. కనుక మనలో ప్రతి ఒక్కరమును ప్రేమాజ్ఞకు నమ్మకపాత్రముగా కట్టుబడి ఉండవలెను. మనం ఈ ప్రేమాజ్ఞకు కట్టుబడి జీవించిన నాడే మనము సత్యమునకు చెందిన వారమని, మనము క్రీస్తు ప్రభుని నిజమైన శిష్యులమని ఈ లోకం గుర్తిస్తుంది, లేకుంటే లేదు. మనలో ప్రేమతత్వం ఉన్నప్పుడు మాత్రమే మన హృదయాలు శాంతిస్తాయి. మనం ఎట్టి ఆందోళన లేకుండా దేవుని సమక్షములో ప్రశాంతంగా ప్రార్థించగలుగుతాము. ప్రేమలో జీవించే మనలో దేవుడు జీవిస్తూ ఉంటాడు గనుక మన మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి. మనం దేవుని యందు నివసిస్తున్నాము అని అనటానికి ఈ ప్రేమాజ్ఞ ఆచరణమే ప్రధాన రుజువు అవుతుంది. మనము ప్రేమతో అన్యోన్యంగా జీవించగలిగితే దేవుడు స్వయంగా మన యందు జీవిస్తుంటాడు. పవిత్రాత్మ ద్వారా మనలో నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రీతిగా దేవుడు మన యందు నివసిస్తున్నాడు కనుక మనము కూడా దేవుని యందు నివసిస్తున్నాము. మన జీవితంలో మనం చేసే ప్రతి మంచి క్రియ కూడా మన నుండి పుట్టదు, మన నుండి కార్యరూపము దాల్చదు. కానీ మన యందు నివసించి మన యందు నివసించు పవిత్రాత్మ నుండి మనలో మంచి జనిస్తుంది. మనలో నెలకొని ఉండి చురుకుగా పనిచేసే పవిత్రాత్మ ద్వారానే మనం మంచిని చేయగలుగుతాము. పవిత్రాత్మ మనలను ఇట్లు మంచిలో నడిపించటం ద్వారా మనం దేవుని బిడ్డలమనే సత్యము లోక విదితం అవుతుంది. పునీత పౌలు రోమీయులకు తెలియజేసినట్లు నిజముగా మనము ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూల్గుల ద్వారా పవిత్రాత్మయే మన కొరకు ప్రార్థించును. ఈ విధముగా బలహీనులమైన మనకు పవిత్రాత్మ సర్వేశ్వరుడు సాయపడును అని రోమియులకు పౌలు గారు వ్రాశాడు 8:26. ఈ కారణం చేతనే యేసు ప్రభువు తన శిష్యులకు గొప్ప హామీనిచ్చాడు. మీరు నా పేరిట ఏమి అడిగినను దానిని నేను చేసి తీరుతాను అని వాగ్దానం చేశాడు. యోహాను 14:13-14 వరకు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును అని కూడా నొక్కి వక్కాణించాడు. యోహాను 15:7. ఇంతవరకు మీరు నా పేరిట ఏమియును అడుగలేదు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. నా పేరిట ఏమి అడిగినను తండ్రి మీకు అనుగ్రహించును అని కూడా యేసు నిశ్చయముగా తెలియజేశాడు. యోహాను 16:23-24 వరకు. మనలో అంతర్నివాసం ఉంటున్న పవిత్రాత్మ వలననే మనము కూడా దేవుని వలె మన తోడి వారిని గాని దేవుణ్ణి గాని ప్రేమించగలము. దేవుడు ప్రేమ స్వరూపుడు
కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగనివాడే. దేవుడు ప్రేమయ్యున్నాడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉండును. యోహానుకు మొదటి లేఖ 4:8 16. ఏలయన దేవుడు మనకు దానముగా వసగిన పవిత్రాత్మ వలన తన ప్రేమతో మన హృదయాలను నింపెను అని పౌలు రోమీలకు రాసిన లేఖలో 5:5 పేర్కొన్నాడు. కనుక మనలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఉన్నాడో లేదో తెలుసుకోవాలంటే నిన్ను నీవు ప్రశ్నించుకో. నీ సోదరునిపై నీకు ప్రేమ ఉన్నదో లేదో నీ హృదయాన్ని అడిగి తెలుసుకో. సోదర ప్రేమ నీ యందు ఉంటే సంతోషించు, శాంతించు. నీలోని సోదర ప్రేమే నీ యందు నెలకొన్న పవిత్రాత్మకు గొప్ప గుర్తు. ఇట్లు దేవుని యందు మనము, మన యందు దేవుడు ఉండటం అనే అంశమును యేసుక్రీస్తు చక్కని ఉపమానంతో వివరించాడు. అదే ద్రాక్షావల్లి తీగలు అనే సామెత. ఇప్పుడు ఆ వివరణమేమిటో పరిశీలించుదాం. యేసుక్రీస్తు తన శిష్యులతో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. మీరు నా యందు ఉండుడు. మీరు అట్లు ఉన్నచో మీరు అధికముగా ఫలింతురు అని తెలియజేశాడు. ఇక్కడ నా యందు ఉండుడు గ్రీకు భాషలో మేనెయిన్ అనే ఈ పదం యోహాను సువార్తలో 68 సార్లు వాడబడినది. నూతన నిబంధన మొత్తం మీద 118 సార్లు వాడబడింది. యోహాను సువార్త గ్రంథములో ఇప్పుడు మనం పరిశీలిస్తున్న 15వ అధ్యాయములో 11 పర్యాయాలు ఈ మెనేయిన్ అనే పదం కనిపిస్తుంది. దీనిని బట్టి నా యందు ఉండుడు అనే ప్రయోగం ఎంత ప్రాముఖ్యం కలిగి ఉన్నదో, క్రైస్తవ జీవితానికి అది ఎంత అత్యవసరమో మనం గ్రహించవచ్చును. వాస్తవముగా ఈ ప్రయోగం పితయైన సర్వేశ్వరుడును సుతుడైన సర్వేశ్వరుడును ఒకరితో ఒకరు ఎట్లు ఐక్యమై ఉన్నారో తెలియజేస్తుంది. దానినే క్రీస్తు మనకు కూడా అన్వయిస్తూ మీరు నా యందు ఉండుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సంబంధాన్ని గూర్చి క్రీస్తు చెప్పిన మాటలు ఇవి. క్రీస్తు ఫిలిప్పుతోనూ తోడి అపోస్తులతోనూ నేను తండ్రి యందు తండ్రి నా యందు ఉన్నామని మీరు విశ్వసించుటలేదా? తండ్రి నా యందు నివసించును. తండ్రి నా యందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు అని క్రీస్తు తెలియజేశాడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉందును అని తేటతెల్లం చేశాడు. స్నాపకుడుగు యోహాను కూడా ఈ విషయానికి సాక్షిగా ఉన్నాడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు పావురము వలె పరమండలము నుండి దిగివచ్చి యేసుక్రీస్తుపై నిలచి ఉండుటను స్నాపకుడుగు యోహాను చూచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 32-34 వరకు. కనుక యోహాను ఇట్లో సాక్ష్యమిచ్చాడు, నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని బాహాటముగా తెలియజేశాడు. ఇట్లు పితపుత్ర పవిత్రాత్మయను ఏకైక సర్వేశ్వరుని యందుగల ఈ సమైక్యం, సమానత్వం అభేద్యమైనది, అనన్యమైనది, అవిచ్ఛిన్నమైనది. ఇట్టి అనుబంధమునే, ఇంత గొప్ప సమైక్యమునే మనమును దేవునితో కలిగి ఉన్నాము అని క్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మహద్భాగ్యం. దేవుని యందు నిండు విశ్వాసము కలిగి ఆయన ఆజ్ఞలకు బద్ధులై జీవించే ప్రతి విశ్వాసికిని దేవుని యందు నివసించగల భాగ్యము దక్కుతుంది. ఈనాటి మొదటి పఠనములో మనం చదివినట్లు దైవ శాసనమునకు విధేయులగు వారు దేవుని యందును దేవుడు వారి యందును ఉందురు. ఆయన మనకు వసగిన పవిత్రాత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను అని పునీత యోహాను స్పష్టముగా పేర్కొన్నాడు. మొదటి లేఖ 3:24. యోహాను అదే లేఖలో ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉండును అని వ్రాశాడు. 4వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్తకారుడు ఈ ఐక్యమును గూర్చి క్రీస్తు చెప్పిన మాటలను ఇట్లు ఉదాహరించాడు.
నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము అని. యోహాను 6:56. మీ యందు నా మాటలు నిలచి ఉన్నచో మీ యందు ఉన్న నా తండ్రి మీరు అడిగిన వాటిని అనుగ్రహించును అని కూడా క్రీస్తు వెల్లడించాడు. యోహాను 15:7. మన యందు దేవుడును దేవుని యందు మనమును నెలకొని ఉండుట అనే ఈ సత్యాన్ని ద్రాక్షవల్లి తీగలు అనే ఉపమానం మరింత అర్థవంతముగా వెల్లడిస్తుంది. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 1-8 ఈ అంశం ఉంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి అన్నాడు క్రీస్తు. ఈ ప్రయోగం మరికొన్ని ప్రయోగాలను జ్ఞప్తికి తెస్తుంది. నేనే జీవాహారమును, యోహాను 6:35. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే, యోహాను 6:51. ద్వారమును నేనే, యోహాను 10:9. నేనే మంచి కాపరిని, యోహాను 10:14. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, యోహాను 14:6. ఇక పూర్వ నిబంధనాన్ని పరిశీలిస్తే దేవుడు తాను ఎన్నుకొనిన ప్రజలను తాను స్వయముగా నాటిన ద్రాక్ష తోటతో పోల్చాడు. ఆ తోటను ఎంతగానో ప్రేమించి శ్రద్ధ వహించి దాని పెరుగుదలకును అది సమృద్ధిగా ఫలించటానికిని అన్ని అంగులను ఏర్పాటు చేశాడు. దేవుని ప్రజలు అనే ద్రాక్ష తోట న్యాయము పావిత్ర్యము అనే ఫలాలను ఇవ్వాలని ఆకాంక్షించాడు. కానీ దురదృష్టవశాత్తు అది ఫలించలేదు. దేవుడు అంత శ్రమించినా సరే వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. దేవుని ఆశలను అడియాసలు చేశారు. దేవుడు న్యాయమును అపేక్షించాడు, కానీ ప్రజలు హత్యకు పాల్పడ్డారు. ఆయన నీతిని కాంక్షించాడు, కానీ అన్యాయమునకు బలి అయిన వారి ఆక్రందనలు ఆయనకు వినిపించాయి. దేవునికి అసంతృప్తిని కలిగించారు ప్రజలు. వారిని నాశనం చేయాలంటే దేవునికి బాధ అనిపించింది. అందువలన దేవుడు కలుగ చేసుకొని వారిలో ఉన్న ఆరోగ్యకరమైన మంచి మొలకలను రక్షించతలంచాడు ప్రభువు. తిరిగి తోటను పునర్నిర్మించ నిశ్చయించుకొన్నాడు. చివరకు తనను తానే ద్రాక్షవల్లితో పోల్చుకొన్నాడు. మత్తయి సువార్తకారుడు చెబుతున్నట్లు క్రీస్తు ద్రాక్ష తోటకు సంబంధించిన 3 సామెతలను చెప్పాడు. 1 ద్రాక్ష తోట కూలీలు సామెత 20వ అధ్యాయం 1-15 వరకు. 2 ద్రాక్ష తోట 2 కుమారులు సామెత అధ్యాయం 21, 28-31 వరకు. 3 ద్రాక్ష తోట భూస్వామి హంతలైన కవులుదారులు మత్తయి సువార్త 21, 33-41 వరకు. అంతేకాక యేసుక్రీస్తు అంతిమ భోజన సమయములో తన శిష్యులను ఉద్దేశించి, ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షరసము పానము చేయు వరకు ఇక నేను దీనిని త్రాగనని మీతో చెప్పుచున్నాను అని ద్రాక్షవల్లిని గుర్తు చేస్తున్నాడు క్రీస్తు. ఈ సందర్భాలన్నిటిలోనూ క్రీస్తే ద్రాక్షవల్లి అనే భావం స్ఫురిస్తుంది. కనుకనే నేటి సువార్త పఠనములో నేనే నిజమైన ద్రాక్షవల్లిని అనే మాటలను స్వయంగా క్రీస్తు నోటి నుండి మనం ఆలకించాం. మామూలుగా మనం నాణ్యమైన మంచి ద్రాక్షవల్లిని గూర్చి మాట్లాడతాము. విత్తనాలను గురించి మాట్లాడినప్పుడు కూడా రైతులు మంచి విత్తనాలు, మెరుగైన విత్తనాలు అని అంటుంటారు కదా. కానీ క్రీస్తు మాత్రం ఈ 2 ప్రయోగాలకు భిన్నంగా నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని అంటున్నాడు. నిజమైన అని అంటే అందులో ఎలాంటి మోసము లేదు. ఆయన విశిష్టమైన గుణము గల ద్రాక్షవల్లి, మానవాతీతమైన శక్తిని జీవమును గల ద్రాక్షవల్లి తానే. అందుచేత ఆ ద్రాక్షవల్లికి అంటిపెట్టుకొని ఉన్న తీగలు తప్పనిసరిగా సమృద్ధిగా ఫలించే అవకాశం ఉంది. ఆయనను మించినది ముందెన్నడూ లేదు, ఉండబోదు కూడా. అంత అద్భుతమైన ద్రాక్షవల్లి క్రీస్తు. అందువలన అంత విశిష్టమైన ద్రాక్షవల్లి మీద
ఫలింపని తీగలు ఉంటే అవి వెంటనే తొలగింపబడాలి. తొలగింపబడటమే కాదు, అవి తగులబెట్టబడాలి కూడా. ఈ అర్థముతోనే యేసుక్రీస్తు నా తండ్రి వ్యవసాయి, శ్రద్ధతో తాను సాగు చేయుచు నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును అని తెలిపాడు. 15:2. కానీ ఆ తండ్రియే ఫలించు మంచి తీగలను, ప్రతి తీగను అధికముగా ఫలించుట కొరకు కత్తిరిస్తాడు. అది దాని పెరుగుదలకు ఉపకరిస్తుంది. కావున మీరు నా యందు ఉండుడు, నా వాక్కు ద్వారా మీరు కత్తిరింపబడి అధికముగా ఫలింపుడు. మీరు నా వాక్కును అనుసరించి జీవిస్తూ మీరు నమ్మదగిన వారై ఉండుడు. అప్పుడు నేను మిమ్ము చూచి గర్వింతును అని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నాతో ఐక్యమై కొనసాగండి. మీరు క్రైస్తవ జీవితము, అప్పుడు మీ క్రైస్తవ జీవితము సఫల మగుటను చూచి పరలోకపు తండ్రి మహిమను పొందుతాడు అని కూడా ప్రభువు వెల్లడించాడు. అప్పుడు మీరు దేవునితో ఐక్యమై ఉందురు అని కూడా స్పష్టం చేశాడు. కనుక మనమందరమును క్రీస్తుతో ఐక్యమై మన దివ్య జీవనాన్ని గడుపుదాం. ప్రభువుతో ఐక్యమైన మనం దివ్య జీవులం అని ప్రపంచానికి సాక్ష్యం పలుకుదాం. కనుక ఈనాటి మాట ఇది: ఉత్థాన క్రీస్తే నిజమైన ద్రాక్షవల్లి. ఆయనతో ఐక్యమై మనం సమృద్ధిగా ఫలించుదాము.